ఈ ఛాలెంజ్ చూసిన తర్వాత ఇతని సబ్జెక్ట్ ఏముందని చూశాను. చూసిన తర్వాత ఇతను ఏమన్నాడో సందర్భ సహితంగా అర్థం చేసుకున్నాం. ఈయన ఆయన ఈయన అని చెప్పట్లేదు. ఈ ముగ్గురు కలిపితే ఒక్కడని చెప్పట్లేదు. ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అదేంటో మనకు అర్థం కాలేదు. అసలు ఇతని సబ్జెక్ట్ ఏంటో అని చూస్తే ఏమంటున్నాడు వీడు ఇంతకీ? నాకు కూడా అర్థం కాలేదు. అసలు నీకే అర్థం కాకపోతే ఇంక డిబేట్ ఏం చేస్తున్నా వెళ్ళి? ముందు నాకు ఇది అర్థమైంది, దీని మీద నేను నిలబడుతున్నాను, ఇదే రైటు, మీరు తప్పు అంటే రండి అంటే ఎవడన్నా నిలబడతాడు. ఇప్పుడు ముందు ఏం చెప్పేస్తున్నాడు? ముగ్గురు ఒకటా, ఒకరే ముగ్గురుగా ఉన్నారా, ముగ్గురు కలిపితే ఒకడా? నాకే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం కాలేదు అర్థం చెప్పినప్పుడు డిబేట్ ఏంటండి? దీనికి లైఫ్ టైం ఛాలెంజ్. సరే పాపం ఇప్పటికి అర్థం కాలేదేమో, బాగా చదివిన తర్వాత అని అనుకుంటున్నాను. ఈ అనుకున్నలోపు మళ్ళీ 3 సార్లు యెహోవా 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 వస్తే ఆ 3 సందర్భాల్లో ఒక్కచోట తండ్రి అని పెట్టి, ఇంకో చోట యేసు ప్రభుని, ఇంకో చోట పరిశుద్ధాత్మని పెట్టాడు. ఇది బ్లెస్సింగ్, న్యూ టెస్టిమెంట్ బ్లెస్సింగ్. అక్కడ వాళ్ళకు రివీల్ కాలే ఓల్డ్ టెస్టిమెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రివీల్ అయింది. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసుప్రభు ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? తండ్రి యేసుప్రభువా? యేసుప్రభు పరిశుద్ధాత్ముడా? ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? కాదు. ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు. లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. ఎలాగన్నా నాకు అర్థం కాలే, నిజంగా నాకు కూడా అర్థం కాలే. ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం. సింపుల్గా బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు నేను అర్థం కాలేదు, మీకు అర్థమయ్యేంత చిన్నోడిని కాదు. ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి. ఈ 60-70 సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండిని. ఫైనల్గా ఎప్పుడు అర్థమవుతుందంట? చచ్చిపోయాక అర్థమవుతుందంట. ఇప్పుడు డిబేట్కి ఎప్పుడు రావాలి తను? అంటే తర్వాత అన్న అర్థమవుతుందేమో అనుకుంటే మళ్ళీ అది కూడా చెప్పేశాడు. బ్రతుకొండకి ఇది అర్థం కాదు. అర్థం కాని దాని మీద డిబేట్కి ఏమి వెళ్తామండి? కొంతమంది కింద కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎదుగో సవాల్ చేశాడు కదా అతను, వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ యూట్యూబ్లో పెడుతుంటారు, ఇలాంటివి ఎందుకు మాట్లాడతారు, ఇంకా రమ్మంటున్నాడు కదా. నాకు అర్థం కాలేదన్నాడు. మరి అర్థం కానితో డిబేట్కి దేవుడు, ఆ దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. ముగ్గురు కలిసిపోయి లేరు. ముగ్గురు కలిపితే ఒకడు కాదు. ముగ్గురు కలిసిపోయి లేరు. ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు. ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు. మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబుల్. మాకు అర్థం కాలేదన్నా, నాకు కూడా అర్థం కాలే. నిజం చెప్తాను, నాకు కూడా అర్థం కాలే. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే. సబ్జెక్ట్ ఏంటో అని చూస్తే ఏమంటున్నాడు వీడు ఇంతకీ? నాకు కూడా అర్థం కాలేదు. అసలు నీకే అర్థం కాకపోతే ఇంక డిబేట్ ఏం చేస్తున్నా వెళ్ళి? ఈయనేందో నేను ఆనందిస్తున్నానని పై నుంచి ఒక స్వరం. ఆయన సపరేట్, పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్, యేసు ప్రభు సపరేట్. ముగ్గురు వేరువేరు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే. యేసు ప్రభు ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? దేవుడే. ఇప్పుడు ఒక్కడే 3 రోల్స్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారా? ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారు. సరే, ఇప్పుడు నేను ఇదంతా అర్థం కాలేదు నాకు. దాన్ని సందర్భ సహితంగా అర్థం చేసుకున్నాం. ఈయన ఆయన అని చెప్పట్లేదు. ఈ ముగ్గురు కలిపితే ఒక్కడని చెప్పట్లేదు. ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అదేంటో మనకు అర్థం కాలేదు.